विनाशकः कलियुगान्तेष्वादिरूढो महान् मायावी बहुबानुकोटिसदृशावतार सुमुहूर्ते सावधान सुनक्षत्रे सावधानी कल्याणी करुणान्विताखिल जगन्माता महीनायकी पायाद्वो सुनक्षत्रे सावधान श्रीलक्ष्मी यमदग्निजस्मयहर दज्जा सदा मङ्गलम् नारायण ध्यान सावधान लीलालोडिताकृतगतश्चक्रायुधः सन्ततम् तं स्वाग्रोद्धृतमेधिनीपयहरो क्रोडावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलम् सावधान जगते बुलोमतनया अरुन्धच्च हर्या सदा भूमिभूमिसुतानत्तारानसूयारति मङ्गावेङ्कटनाथया सपदते कुर्वन्तवां मङ्गलम् सावधान सुफलग्ने सावधानि महातरङ्गिणी सङ्गसमुद्भूत मङ्गलभङ्ग शृङ्गारस्य कर्पूरप्रभा धगधगायमानधवलद्वीपे सन्ततारशोभितविविधसौधविभ्राजिते प्रधानकिङ्करमन्दिरसन्दोहविस्तृते चित्रविचित्रितरत्नस्तम्भसहस्रभास्वत्तेजो विशेषविस्फूर्जितमहनी గోవిందా అందరం కళ్యాణానికి నోటికి చెప్పాల్సిన అవసరం లేదు, చేష్టితంగా చాలు. ఏంటి అంటే ఇందులో మీలో ఎవరు మగపెళ్లివారు, ఎవరు ఆడపెళ్లివారు? మా మగపెళ్లివారు అందరూ ఒక్కసారి చేయొద్దండి. వాళ్ళ రోజులు వాళ్ళ ముందు ఎదిగితే కానీ ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు. మగపెళ్లివారు అందరూ అత్యంత రమణీయంగా గమనీయంగా అప్పు చేసి పెళ్లి చేసుకున్నటువంటి వాడండి మా వాడు. కాబట్టి అటువంటి మగపెళ్లి వారందరూ కూడా చేతులు ఎత్తండి పైకి. ఇప్పటికీ అప్పు తీరుస్తున్నాడు, వడ్డీయే తప్ప అసలు తీర్చేటటువంటి అలవాటు కలిగినటువంటి వాడు కాదు. మరొక్కసారి చేతులు పైకెత్తాలి. తర్వాత పార్టీ మారుస్తామంటే ఒప్పుకోము. ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మొదట ఆవిడ మహాలక్ష్మి. ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా చలిస్తూనే ఉంటుంది. చెంచలాయే నమః అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఉంటే రేపు మరొకటి చేతికి వెళ్ళిపోతుంది, మరో క్షణంలో మారిపోతుంది.
అటువంటి అమ్మాయిని కన్యాదానం అటువంటి అబ్బాయికి ఇవ్వడానికి ఎవరు మహాలక్ష్మి అమ్మవారు తలుపుకునేటటువంటి ఆడపిల్లి వారు. ఆ ముచ్చట ఎలా ఉంచుదాం. రెండగడగడగడగడ వణికిపోతున్న చలిలో కూడా ఏమాత్రము చెల్లించకుండా నిలబడిపోతుంది. అంటే అంత సుస్థిరమైనటువంటి భూదేవి. ప్రపంచం అంతా వణుకుతుంది. నాకు చలేస్తుందని ఆవిడ ఉడికింది అనుకోండి, మనం ఎవరో ఇక్కడ ఉన్నాం. కాబట్టి అంత స్థిరం కలిగినటువంటి, ఎంత చంచలత్వం ఉండేటువంటి ఆవిడతో ఒక ఆవిడ, అంతటి స్థిరత్వం కలిగినటువంటి ఆవిడ ఇంకో ఆవిడ. ఈవిడ తరపు ఎవరో చేతులు ఎత్తండి. ఇప్పుడు మరి మాత్రాలు లేవో చెప్తున్నాను. ఈ ఇద్దరమ్మాయికి తగినటువంటి వరుణ్ణి చూసామమ్మా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నేను ఖర్చు పెడతాను. నీ దగ్గర స్థిరత్వం ఉన్నదా? నేను స్థిరంగా నిలబడుతున్నాను. యుగా స్వామి తిరుపతి ఇన్ని రోజులు వెళ్తున్నాం, లైన్లో నిలబెట్టేశారండి, లైన్లో నిలబెట్టేశారని నేడుస్తాం. స్వామి మన గురించి యుగం కలియుగం మొదలు నుంచి నించోనే ఉన్నాడమ్మా. స్వామి ఇంతసేపు నించున్నావా, నేను వస్తానని కూర్చోని ఒక మాట అన్నావా? నన్ను కూర్చోనివ్వలేదు, నన్ను చూడనివ్వలేదు, నన్ను దోతీశారు, నన్ను కూర్చోబెట్టేశారు బాధపడ్డామే తప్ప లైన్లోకి వెళ్ళి స్వామి నా గురించి ఇన్ని రోజులు నించోని ఉన్నావయ్యా, ఒక్క నిమిషం కూర్చో నేను వస్తున్నాను అని చెప్పగలిగేమా? ఎవరైనా ప్రయత్నం చేసేమా? భక్త సంరక్షణ గురించి నించుండిపోతాట స్వామి. అటు ధనమైనా అవనండి, ఇటు ధాన్యమైనా అవనండి, ఇటు ఆస్తులు, భూములు అంటే ఆస్తులే కదా, ఇటు ఆస్తులైనా అవనండి, అటు స్థిరాస్తులైనా అవనండి, చరాస్తులైనా అవనండి, భక్తుల కోసం నించున్నాను నేను. రెండు నాదే. అది వారి యొక్క గొప్పతనం. మిగతా వాళ్ళు తప్పని పట్టాలి తప్పదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టేవాడివైనా, ఎంత నన్ను పంపించేసినా నిత్య తప్పని పట్టాలి. మహాలక్ష్మి అమ్మవారు, శ్రీదేవి, నువ్వు ఎంత స్థిరంగా ఉన్నావో నేను నీలాగే ఉంటాను అనిపించుకునేటట్టుగా స్వామిని సైతం రాయి చేసింది ఈ మహాతల్లి. ఆవిడ భూదేవి, ఆవిడ పక్షాన్ని ఉండాలి. ఇది అన్యోన్యత అంటే, ఇది కళ్యాణం అంటే, ఇది దాంపత్యం అంటే నిరూపించారు వారందరూ కూడా. అందుకే వారి కళ్యాణం ఏటేటా ఇంత అంగరంగ వైభవంగా ఇలా జరుపుకుంటున్నాం మనం. కాబట్టి మరొక్కసారి మారుమ్రోగిపోయేటట్టుగా, ఈ కాంపౌండ్ మొత్తం మారుమోగిపోయేటట్టుగా, ఈ కళ్యాణం గుర్తుండిపోయేటట్టుగా చేసుకునేటట్టుగా ఒక్కసారి కరతాళధ్వనులు చేస్తే కన్యాదాన సంకల్పాన్ని అర్చక స్వామిని మనందరి చేత చేయిస్తారు. ఆ సంకల్పాన్ని చేసి ఆ కన్యలిద్దరి శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం శ్రీ వెంకటాచల అధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే శ్రీ గోవింద భగవత్ ఆజ్ఞయా భగవత్ కైంకర్యార్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్య ఉత్తర దిగ్భాగే శ్రీ అహోబిల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరదేశే గంగా గోదావర్యోః మధ్యదేశే భగవత ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక
తారీఖ చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం సౌమ్యవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూ సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోకస్మిన్ దినే సాయాహ్నే కరిష్య మానస్య స్వామినః కళ్యాణ మహోత్సవ కర్మణి కరిష్య మానస్య కన్యాదాన సమయే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాది సమస్త దురిత క్షయార్థం దశ పూర్వేషా దశ అపరేషా మత్ ఆదిత్యలోకే బ్రహ్మలోకే ధ్రువలోకే గోలోకే నివాస యోగ్యత సిద్ధ్యర్థిక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్త్యర్థం ఆమోద సామీప్య సారోగ్య సాయుజ్యమితి వ్యూహ విభవ అంతర్యామి అర్థవ ఐశ్వర్యాది నిరూపక శ్రీ విఠనో పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం అహం కన్యాదానం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస పాదుకార్పణమస్తు హరి ఓం అథ భగవతో మహాపురుషస్య తాది అష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాంత్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక దినోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గంతి శుండా దండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షు సురా సర్పితది క్షీర శుద్ధోదకాఖ్య సప్తాన్నవ పరివృతే జంబూ ప్లక్ష కుశక్రముద్ర శాకటే శ్రీరంగస్యోత్తరదేశే మహానద్యోర్మధ్యదేశే సత్యవ్రత క్షేత్రే
सकल देवता सन्निधौ सकल जगसे द्वितीयया मे त्रयोदशघटिका द्विचत्वारिंशत्घटिका सुगतासु तृतीय मुहूर्ते प्रथमः प्राणायाम काले पुरोतनामधेयेऽत्र समये पार्थिव कूर्म प्रलयानन्त श्वेतवरा ब्राह्म सावित्राख्य सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायंभुव स्वारोचिषोत्तमतामसरैव चाक्षुष वैवस्वत सूर्य सावर्णि धर्म सावर्णि दक्ष सावर्णि रुद्र सावर्णि ब्रह्म सावर्णि इंद्र सावर्णि वेद सावर्णाख्य चतुर्भुज मन्वन्तरान्तरे तत्रैक दत्तदे మముచేకుని ఉన్న దైవమని ఈ వలనే నీ శరణని నడెను. ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు, ఇది ఏ పరతత్వము నాకు. జై శ్రీమన్నారాయణ. మంగళసూత్ర ఆరాధన స్వామివారికి ద్వితీయ యజ్ఞోపవీత సమర్పణ జరగడానికి ముందుగా షోడశోపచారణ పూజలు చేసి స్వామివారికి సమర్పించారు. అర్చక స్వాములు మంగళసూత్రానికి నీరాజనాలు అందజేస్తున్నారమ్మా. ఒక్కసారి అందరూ కూడా గోవిందా గోవిందా. అటువంటి నేపథ్యంలో మంగళసూత్రాన్ని ఇదివరకు దానికి తాలి అని పేరు. తాలి అంటే తాటాకు అని అర్థం. ఇదివరకు కట్టినటువంటి సాంప్రదాయంలో తాటాకు కట్టేవారు. తర్వాత వధూశిరస్య సువర్ణపాత్రాన్నిధాయ అనేటువంటి ఒక సందర్భంతో చేసి బంగారంతోనే చేయించాలనేటువంటి శాస్త్రాన్ని తర్వాత తీసుకొచ్చారు. మొదట తాటాకుల్ని మాత్రమే కట్టేటటువంటి వారు ఆది కాలం. కొన్ని యుగాలలో తాళి కట్టేటటువంటి సాంప్రదాయం లేనే లేదు. కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే స్త్రీ యొక్క పవిత్రతని, ఎప్పుడైతే మంగళసూత్రము స్త్రీ యొక్క శరీరం పైన ఉన్నాదో ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా వారి యొక్క భర్త సురక్షితంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి అంతకాలము కూడా వివాహమైంది మొదలుకొని ఎంతకాలం అయితే స్త్రీ తన మాంగళ్య సౌభాగ్యాన్ని కాపాడుకుంటుందో అంతకాలము కూడా భర్త చక్కగా ఉంటాడు అని అర్థం. అక్కడ మ్యూట్ పెట్టు.
రక్షించేవాడు అందరూ భర్తలు కాదు. 5వ స్థానంలో ఉంటాడు. అంతవరకు కూడా చంద్రుడు, అగ్ని, వరుణుడు ఇత్యాది వారందరూ కూడా రక్షిస్తారట అమ్మాయిని, కన్యని. వాటితో పాటు అన్నదమ్ములు రక్షిస్తారట ఎవరైనా. అందుకే అన్నదమ్ముడు లేనటువంటి పిల్లకి చేసుకోవడం శాస్త్ర యుద్ధం అన్నారు. కన్యకి అన్నదమ్ముడు ఉండాలి. అబ్బాయి ఉంటే పుత్ర సంతానం లేని ఇంటి నుంచి పిల్లలు తెచ్చుకోవద్దు అంటారు. ఒకప్పుడు శాస్త్రం. 2 అమ్మాయిలు ఉన్నారండి ఇప్పుడు అంటే ఒక అమ్మాయిని కూడా అబ్బాయిలా పెంచుతున్నారు. పెంపకమే ముఖ్యం కదా. అమ్మవారి చేతుల మీద స్వామివారి యొక్క అనుమతితోటి ప్రదక్షిణ పూర్వకంగా అగ్నికి సమర్పించేటటువంటి లాజములు గోవింద. గోవింద. ఆచార్యముఖేన కారయిష్యేత్ అంటే మనందరం వచ్చి చేసేలేము కాబట్టి అర్చక స్వాములు మన తరపున చేస్తూ ఉంటారు. వారు చేసినప్పుడల్లా మనం చేసినట్టుగానే భావిస్తూ ఒక్కసారి స్వామిని తలుచుకోవాలి. అందుకే తలుచుకుందాం గోవింద. ఒకసారి ఎప్పుడో సభలో అడిగారయ్యా స్వామివారి కళ్యాణం అని చెప్పి వారు కూడా సంకల్పం చేస్తారట. అందుకే అర్చక స్వాముల చేతుల మీదుగా చేస్తున్నారే, మనం చేయలేకపోతున్నామే, మనం ముందుకు రాలేకపోతున్నాం, మనం చేసినట్టే. మన ముందు కార్యక్రమాన్ని కూడా వాళ్ళు నిర్వహిస్తారు కాబట్టి సాక్షాత్తు విష్ణు స్వరూపమే ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి రాజహోమం పూర్తయి ప్రవేశ హోమంతో మొదలుపెట్టి ఇప్పుడు అంత హోమాన్ని చేస్తున్నారు చివరి ఘట్టంగా. అయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని కూడా అమ్మవారిని చివరిని కూడా స్వామివారి చెంతకి చేరుస్తారు. మరి ఎంత హడావిడి చేస్తారో, ఇంత కళ్యాణం చేసింది అమ్మవారిని స్వామివారికి అప్పచెప్పడానికే కాబట్టి ఎంత హడావిడి చేస్తారో మీ ఇష్టం. అటువంటి అక్షరారోపణ కార్యక్రమాన్ని చేయడానికి ముందుగా పూర్ణాహుతిని సమర్పించడానికి అగ్నిముఖైన పూర్ణాహుతిని సమర్పించడానికి అర్చక స్వామి సన్నముగా గట్టి మేళం. परम पुरुष भवबंध
నమో నమో నాదిదేవ సకో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 అనేటువంటి ఘట్టాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఆండాల్ అని పిలుచుకునేటటువంటి గోదా అమ్మవారు ఒకనాడు కలగన్నారు స్వప్నంలో. స్వామివారికి ఎన్నో విధములుగా ఎంతో మందితో క్రీడిస్తున్నట్టుగా కలగన్నారట ఆవిడ. ఆ కళని వర్ణిస్తున్నటువంటి ఘట్టం ఈ వారణమాయంలో చెప్పి, సాధారణంగా మనమైతే బంతులాట అంటూ ఉంటాం. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు 2 కొబ్బరికాయలు దొల్లిస్తూ ఉంటారు. ఆ ఘట్టాన్ని ఇప్పుడు వారు ఉటంకిస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సిరుతన్నప్పులపాడు సిన్నక్క వేడు వరపరగడు చూడవే సిన్నక్క సిరుతన్నప్పులపాడు సిన్నక్క వేడు వరపరగడు చూడవే సిన్నక్క పొలసు మేని వాడు పోర వీపుడు వాడు సరసు మోర వాడు సిన్నక్క పొలసు మేని వాడు పోర వీపుడు వాడు సరసు మోర వాడు సిన్నక్క కొలుసుల బంగల కోలలతో భూమి మెరిసినాడు చూడవే సిన్నక్క కొలు సిన్నక్క వేడు వెరపరగడు చూడవే సిన్నక్క సిరిత నవ్వుల వాడు సిన్నక్క వేడు వెరపరగడు చూడవే సిన్నక్క కేసుడు చూడవే సిన్నక్క కొంక కలిగి కొసరి కూడే నన్న వెంకటేశుడు చూడవే సిన్నక్క సిరిత నవ్వుల వాడు సిన్నక్క వేడు వెరపరగడు చూడవే సిన్నక్క సిరిత నవ్వుల వాడు సిన్నక్క వేడు వెరపరగడు చూడవే సిన్నక్క సిరిత నవ్వుల వాడు సిన్నక్క వేడు వెరపరగడు చూడవే సిన్నక్క సిరిత నవ్వుల వాడు సిన్నక్క సిరిత నవ్వుల వాడు సిన్నక్క సిరిత నవ్వుల వాడు సిన్నక్క
గోవింద
విశ్వదపరమా నిత్యం విశ్వం నారాయణగం పరం విశ్వమేవేదం పురుషస్సర్విశ్వమపరివర్తి పదం విశ్వస్యాత్మేశ్వరగం సహస్రగం హిమవచ్చరం నారాయణం మహాజ్ఞేయం పరః నారాయణం నారాయణ పరః జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా ప్రాపయతు శ్రేష్ఠతమాయ కర్మణాప్యాయత్వమర్థం రుద్రస్య హేతి పరివోమ్నక్తు ధ్రువాస్మిన్ గోపతౌ స్యాతమః వీర్యజమానస్య పశూన్ పాహి ప్రజలాంబగోడ బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామి సామవేద ప్రియ సామవేద మౌలాలయ హరి ఓం అగ్నాయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోత సత్సి బర్హిషి ప్రజలాంబగోడ బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామి అధర్వవేద ప్రియ అధర్వవేద మౌలాలయ హరి ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రవంతు త్రిమగలాండగోడు బ్రహ్మాండ నాయక నమః త్రిమగలాండగోడు బ్రహ్మాండ నాయక శ్రీనివాస స్వామి వైఖాస కల్పసూత్ర ఒకరి తర్వాత ఒకళ్ళమ్మా తోసుకోకండి, రిలాక్స్డ్ గా రండి. కొంతమంది ఉన్నాం, స్టేజ్ కూడా ఎక్కువ కదలిక లేకుండా ముట్టుకోకండి. ఇక్కడ మా స్వామి గారు నవ్వులు తాకండి. இந்த பக்கம் கூட திரும்பலாம் మీరే అదిగో నిన్నేసి కొట్టవా
డాక్యుమెంట్